ఛానల్. మిరియాలు, ఉప్పు మరియు నిమ్మకాయను కేవలం సలాడ్స్లో ఉపయోగించడమే కాకుండా ఔషధంగా కూడా సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కొన్ని రోగాల చికిత్సకు ఈ దినుసులను ఉపయోగిస్తున్నారు. ఇవి ఖరీదు తక్కువగా ఉండడమే కాకుండా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నల్ల మిరియాలు, నిమ్మకాయ మరియు సముద్రపు ఉప్పు చికిత్సలో ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. మొదటిది గొంతు నొప్పి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 స్పూన్ సముద్రపు ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజులో కొన్నిసార్లు పుక్కిలించి ఉమ్మివేస్తే గొంతు నొప్పి మరియు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. రెండవది ముక్కు దిబ్బడ. తుమ్ముల ద్వారా ముక్కు దిబ్బడకు ఉపశమనం కలుగుతుంది. నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులను సమాన మొత్తంలో తీసుకొని మెత్తగా పొడిగా చేయాలి. ఈ పొడిని నెమ్మదిగా పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ తగ్గుతుంది. మూడవది పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది. పిత్తాశయంలో రూపొందే జీర్ణద్రవాలు గట్టిపడి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ పరిస్థితి చాలా బాధాకరంగాను మరియు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఈ రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు, కానీ సహజ నివారణల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. 3 స్పూన్ల ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ సముద్రపు ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. నాలుగవది నోటిలో పొక్కులు. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ సముద్రపు ఉప్పు వేసి బాగా కలిపి నీటిలో పోసుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఈ పద్ధతి చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. ఐదవది బరువు తగ్గడానికి. 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలిపి త్రాగితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. నిమ్మకాయలో ఫోలోఫెనాల్స్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తెలుసుకున్నారు కదా, ఉప్పు, మిరియాలు, నిమ్మకాయలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.